సాధారణంగా వరదల సందర్భంలో ఒక పద్ధతి ఉంటుంది. మామూలుగా కృష్ణానది దగ్గర వరదలు వస్తున్నప్పుడు ఇప్పుడు మనకి ఎలర్ట్లు ఎట్లా వస్తాయంటే వర్షాలు వస్తున్నాయి, తుఫాన్ వస్తుంది, ఇట్లాంటి ఎలర్ట్లు సహజం. పిడుగులు వస్తున్నాయి. ఇవి కాకుండా ఒక ప్రాంతంలోకి నీళ్లు వదులుతున్నాం అన్నప్పుడు చెప్పాలి. ఎస్పెషల్లీ ఏదైతే విజయవాడలో ఎదురైనటువంటి సమస్య ఏంటంటే చెప్పా పెట్టకుండా నీళ్లు వదిలేయడం. ఇది అబద్ధం కాదు, మనకందరికీ కూడా లోతట్టు ప్రాంతాలు అన్నారు. లోతట్టు ప్రాంతాలు అంటే కృష్ణానది లోపల ఉండే ప్రాంతాలు, అంతేగాని మిగతా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇది సింగనగర్ అన్నమాట. సింగనగర్ నుంచి రామవరపాడు నుంచి వెళ్ళేటటువంటి రోడ్డు హైవే. ఇది లోతట్టు ప్రాంతం కాదు, ఇది ప్రధానమైనటువంటి ఏరియా. ఈ హైవే ఏదైతే గొల్లపూడి నుంచి ఏది మన కోల్కతా వైజాగ్ ఈ వెళ్ళేటటువంటి రూట్కి లింక్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు పరిస్థితి ఇది. వాస్తవంగా ఎవ్వరికీ ఎట్లాంటి సమాచారం లేదు. నీళ్లు వదిలే